నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం ముగిసింది. గత 28 రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి 1,52,91,193 రూపాయల ఆదాయం లభించింది. అంతేకాదు భక్తులు బంగారం 47 గ్రాములు, వెండి 1 కిలో 600 గ్రాములు సమర్పించారు. విదేశాల నుండి వచ్చిన భక్తులు మలేషియా, అమెరికా, కువైట్, సౌదీ, ఖతార్, నేపాల్ దేశాలకు చెందిన 24 విదేశీ కరెన్సీ నోట్లను స్వామివారికి కానుకగా వేశారు. ఈ లెక్కింపును ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో ప్రధాన హుండీల ద్వారా 1,26,00,000, అన్నప్రసాద హుండీల ద్వారా 26,12,00,000 ఆదాయం వచ్చినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, సేవకులు, భక్తులు పాల్గొన్నారు. పర్యవేక్షణాధికారిగా డి సురేష్ బాబు, తనిఖీదారులుగా టీవీఎస్ఆర్ ప్రసాద్ వ్యవహరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున 28 రోజులకు గాను హుండీలు తెరవగా 1,52,91,193 రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది. అలాగే 47 గ్రాముల బంగారం, 1 కేజీ 600 గ్రాముల వెండి మరియు 24 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. ఈ యొక్క కార్యక్రమంలో మందపల్లి ఏసీ సురేష్ బాబు, అలాగే టీవీఎస్ఆర్ ప్రసాద్ గారు, తనిఖీదారు రాజమండ్రి, మరి గ్రామస్తులు, భక్తులు, మరి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రజాప్రతినిధులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అని మీ ద్వారా భక్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.